తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒక విజేత ఆత్మకథ. చాప్టర్ 4 సృజన 1963-1980. ఆదరంగా, సాహసంగా, సత్యంగా, క్షణక్షణం సుదీర్ఘ దినాంత వేళ దాకా పనిచేసిన హస్తాలే సుందరాలు. వర్జీనియా రాష్ట్రంలోని హ్యాంప్టన్ వద్ద ఉన్న లాంగ్లీ రీసెర్చ్ సెంటర్లో నా పని మొదలుపెట్టాను. అంతరిక్ష సాంకేతిక విజ్ఞానానికి చెందిన ఉన్నత స్థాయి పరిశోధన అభివృద్ధి కేంద్రం అది. ఆ సెంటర్కి సంబంధించి నాకు బాగా గుర్తుండే జ్ఞాపకం అక్కడున్న ఒక శిల్పం. అందులో ఒక సారథి 2 అశ్వాల్ని నడుపుతూ ఉంటాడు. ఆ అశ్వాల్లో ఒకటి సైంటిఫిక్ రీసెర్చ్ కి, రెండవది టెక్నాలజికల్ డెవలప్మెంట్ కి సంకేతాలు. అవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి మధ్యనున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఉండేవి. అక్కడి నుండి నేను మేరీల్యాండ్లోని గ్రీన్ బెల్ట్ దగ్గరున్న గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ GSFCకి వెళ్లాను. నాసాకి చెందిన ఎర్త్ ఆర్బిటింగ్ సైన్స్ అండ్ అప్లికేషన్ శాటిలైట్స్ ని ఈ కేంద్రమే నిర్వహిస్తూ ఉంటుంది. అన్ని స్పేస్ మిషన్స్ ని పరిశీలించే ట్రాకింగ్ నెట్వర్క్స్ గా అది నాసా కోసం పనిచేస్తుంది. నా యాత్ర చివరిలో వర్జీనియా రాష్ట్రంలోని తూర్పు తీరంలో వాలోప్స్ ఐలాండ్లోని వాలోప్స్ ప్రయోగశాలకు వెళ్లాను. నాసా రాకెట్ ప్రయోగాల స్థావరం అది. అక్కడ సందర్శకుల లాబీలో ప్రముఖంగా కనిపిస్తున్న ఒక పెయింటింగ్ ని చూశాను. బ్యాక్గ్రౌండ్ లో కొన్ని రాకెట్లు ఎగురుతున్నట్లు చిత్రించిన ఒక యుద్ధ దృశ్యం అది. సాధారణంగా అంతరిక్ష కేంద్రాల్లో అటువంటి ఇతివృత్తంతో పెయింటింగ్స్ కనిపించడం సహజమైనప్పటికీ ఆ పెయింటింగ్ నన్ను ఆకర్షించడానికి కారణం ఉంది. అది ఆ రాకెట్లు ప్రయోగిస్తున్న వైపు సైనికుల దేహాలు దక్షిణ ఆసియాలో కనవచ్చే చామనఛాయ రంగులో చిత్రించబడ్డం. ఒకరోజు నా ఆసక్తి అధికమై పెయింటింగ్ దగ్గరికి పోయి చూశాను. అది బ్రిటిష్ వారితో టిప్పు సుల్తాన్ సైన్యం పోరాడుతున్న దృశ్యం. టిప్పు జన్మించిన దేశంలోనే ఎవరికీ గుర్తుండని ఆ యథార్థ సంఘటన భూమికి అవతల వైపు స్మరించబడడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక భారతీయుని అంతరిక్ష యుద్ధ నాయకుడిగా నాసా కీర్తించడం చూసి నేను గర్వించాను. అమెరికన్ల గురించి నా మనోభావాల్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ వాక్యంతో బాగా వివరించవచ్చు. దోస్ థింగ్స్ దట్ హర్ట్ ఇన్స్ట్రక్ట్ అన్నదే ఆ వాక్యం. గాయపరిచినవే బోధపరుస్తాయన్నదే ఆ వాక్యం. అక్కడ మనుషులు తమ సమస్యలతో నేరుగా తలపడతారు. వాటిని సహించడం కన్నా వాటి నుంచి బయటపడాలనే ఎక్కువ కోరుకుంటారు. పవిత్ర ఖురాన్ గ్రంథం నుంచి మా అమ్మ నాకోసారి ఒక కథ చెప్పింది. దేవుడు మనిషిని సృష్టించిన తరువాత దేవదూతల్ని ఆదిమానవుడి ముందు సాగిలపడమని ఆదేశించాడు. అందరూ అతని ముందు సాగిలపడ్డారు, ఒక్క సైతాన్ తప్ప. అతనందుకు నిరాకరించాడు. నువ్వెందుకు సాగిలపడలేదని అతన్ని అల్లా అడిగాడు. నన్ను నువ్వు అగ్నితో తయారు చేసావు, అతన్ని మట్టితో, అందువల్ల నేను అతని కన్నా అధికుణ్ణి కాదంటావా అని సైతాన్ వాదించాడు. ఇక్కడ గర్వానికి తావులేదు. స్వర్గం నుండి నీకిదే నా బహిష్కరణ అన్నాడు భగవంతుడు. సైతాన్ ఆ ఆజ్ఞకి తలవొగ్గాడు. కాని పోతూ పోతూ యాడమ్ని కూడా అదే శాపానికి గురిచేసి మరీ పోయాడు. అనతి కాలంలోనే యాడమ్ కూడా నిషిద్ధ ఫలాన్ని రుచి చూసి భగవదాజ్ఞని ఉల్లంఘించడం ద్వారా సైతాన్ దారినే పట్టాడు. ఇక నుంచి నీ వారసులు సంశయగ్రస్తమైన నిత్య సంకిత జీవితాన్ని గడుపుదురుగాక వెళ్లమన్నాడు అల్లా. భారతీయ సంస్థల్లో జీవితాన్ని దుర్భరం చేసేది ఈ గర్వమే. అది మన కింది ఉద్యోగులు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లు, మన అధీనులు చెప్పే మాటల్ని మనం వినిపించుకోకుండా అడ్డుపడుతుంది. నువ్వొక మనిషిని అవమానిస్తూ అతని నుంచి ఫలితాలు రాబట్టుకోలేవు. అతన్ని ద్వేషిస్తూ, దూషిస్తూ అతనిలోని సృజనాత్మకతను వెలికి తీయలేవు. దృఢంగా ఉండటానికి, మోటుగా ఉండటానికి, బలమైన నాయకత్వానికి, పెత్తనం చేయడానికి, క్రమశిక్షణకి, తప్పులు పట్టడానికి మధ్య విభజన రేఖ చాలా సున్నితం. కానీ దాన్ని గుర్తించవలసిందే. దురదృష్టవశాత్తు నేడు మన దేశంలో ప్రముఖంగా గీయబడ్డ ఏకైక విభజన రేఖ హీరోల్ని, జీరోల్ని వేరు చేసేది మాత్రమే. ఒకవైపు కొన్ని వందల మంది హీరోలు, మరొక వైపు 95 కోట్ల మంది ప్రజల్ని తొక్కి పెడుతుండే ఈ పరిస్థితి మారి తీరాలి. సమస్యల్ని ఎదుర్కొని వాటిని పరిష్కరించవలసిన ప్రక్రియ ఎంతో శ్రమ పెట్టడమే కాక బాధని కూడా కలిగిస్తుంది. కనుక మనం ఆ పరిష్కారాన్ని నిరవధికంగా వాయిదా వేస్తుంటాం. విజయం నుంచి వైఫల్యాల్ని వేరు చేయగలిగేది సమస్యలే. అవి మన లోపల దాగి ఉన్న సాహసాన్ని, వివేకాన్ని బయటకు తీస్తాయి. నేను నాసా నుంచి తిరిగి వచ్చిన వెంటనే 1963లో నవంబర్ 21న భారతదేశపు మొదటి రాకెట్ ప్రయోగించబడింది. అది నిక్ అపాచే అనే సౌండింగ్ రాకెట్. దాన్ని మేము అంతకు ముందు పనిచేసిన చర్చ్ భవనంలోనే తయారు చేశాం. దాన్ని తరలించడానికి అందుబాటులో ఉన్న సామగ్రి అంతా ఒక ట్రక్కు, చేతులతో తిప్పితే పనిచేసే ఒక హైడ్రాలిక్ క్రేనును. దాన్ని చర్చ్ బిల్డింగ్ నుంచి లాంచ్ ప్యాడ్ మీదకు తరలించవలసి ఉంది. దాన్ని తరలించి క్రేన్తో ఎత్తి లాంచ్ ప్యాడ్ మీదకి దింపేలోగా క్రేన్ హైడ్రాలిక్ వ్యవస్థలో ఏదో దెబ్బతిని రాకెట్ పక్కకి ఒరిగింది. ప్రయోగకాలం సాయంకాలం 6 గంటలు కావస్తున్నందున ఇక క్రేన్ కి మరమ్మతులు చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఆ హైడ్రాలిక్ లీక్ ఏమంత పెద్దది కాకపోవడంతో మేమంతా మా భుజబలం ఉపయోగించి ఆ రాకెట్ ని మా చేతులతో ఎత్తి లాంచర్ మీద నిలబెట్టాం. ఆ ప్రయోగంలో నేను రాకెట్ భద్రతా అంశాన్ని చూశాను.
డి ఈశ్వర్దాస్, ఆర్ అరవముదన్ అనే నా సహచరులిద్దరూ ఆ ప్రయోగంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు. రాకెట్ల ప్రయోగానికి సంబంధించి మాకెంతో విలువైన సమాచారం లభ్యమైంది. మేం పూర్తి తృప్తితోనూ గర్వంతోనూ తిరిగొచ్చాం. మరుసటి రోజు సాయంకాలం మేము డైనింగ్ టేబుల్ దగ్గరుండగా టెక్సాస్లోని డల్లాస్లో అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీని హత్య చేశారన్న వార్త విన్నాం. మేమంతా భయపడ్డాం. కెనడీ శకం అమెరికాలో ఎంతో ప్రముఖమైన కాలం. అప్పుడు అన్ని రంగాల్లోనూ యువతరానిదే పైచేయి. 1962లో మిసైల్ క్రైసిస్లో కెనడీ చేపట్టిన చర్యలు నేనెంతో ఆసక్తితో తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. ఒకప్పటి సోవియట్ యూనియన్ క్యూబా వద్ద ఒక మిసైల్ స్థావరాన్ని నిర్మించింది. అక్కడి నుంచి అమెరికా నగరాల మీద దాడులు చేయొచ్చు. దానికి కెనడీ ఎటువంటి విధ్వంసక అస్త్రాల్ని క్యూబా నుంచి ప్రయోగించే వీలు లేకుండా దిగ్బంధం లాంటిది చేశాడు. సోవియట్ యూనియన్ నుంచి అటువంటి అస్త్ర ప్రయోగం పశ్చిమార్ధ గోళం మీద ఎక్కడ జరిగినా తాము ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా హెచ్చరించింది. 2 వారాల ఉత్కంఠభరితమైన హంగామా అనంతరం సోవియట్ అధ్యక్షుడు క్రుష్చెవ్ క్యూబాలోని స్థావరాల్ని కూల్చేసి మిసైళ్లను వాపస్ తీసుకోవడానికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఆ మర్నాడు ప్రొఫెసర్ సారాభాయ్ మాతో భవిష్య ప్రణాళికల గురించి విస్తృతంగా చర్చించారు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయన ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించబోతున్నారు. 30 ఏళ్ల మరియు 40 ఏళ్ల లోపు యువశాస్త్రవేత్తల ఒక తరం అనిందపూర్వమైన ఉత్సాహంతో ఉరకలెత్తింది. అంతరిక్ష సంఘం దగ్గర మా ప్రధాన అర్హత మా డిగ్రీలు కానీ మేం పొందిన శిక్షణ గానీ కాదు. మా సామర్థ్యం పట్ల ప్రొఫెసర్ సారాభాయ్కున్న విశ్వాసమే మా ప్రధాన అర్హత. నిక్ అపాచే జయప్రదంగా ప్రయోగించబడ్డ తర్వాత ఒక భారతీయ శాటిలైట్ లాంచ్ వెహికల్ నిర్మించాలన్న తన స్వప్నాన్ని ఆయన మాతో పంచుకున్నారు. ప్రొఫెసర్ సారాభాయ్ చూపించే ఆశావాదం తొందరగా అందరికీ వ్యాపించేది. ఆయన తుంబాకి వస్తున్నారంటే చాలు ల్యాబొరేటరీల్ని, వర్క్షాపుల్ని, డిజైన్ ఆఫీసుల్ని అందర్నీ విద్యుత్ తరంగం లాంటిదేదో చుట్టుపెట్టేది. వాళ్ల కార్యకలాపం నిర్విరామ జంకారంతో మారుమోగేది. ఇంతవరకు మన దేశంలో జరిగి ఉండనిదేదో అది కొత్త డిజైన్ కానివ్వు లేదా కొత్త అమరిక కావచ్చు. అదీ కాకపోతే పాలనా సంబంధమైన వరవడిని కావాలని తప్పించడం, ఏదో ఒక కొత్త విషయాన్ని డాక్టర్ సారాభాయ్కి చూపించాలన్న ఉత్సాహంతో మనుషులు నిజంగా 24 గంటలు పనిచేసేవారు. ప్రొఫెసర్ సారాభాయ్ తరచూ ఒక మనిషికే లేదా ఒక గ్రూప్కే ఎన్నో పనులు చెప్పేవారు. ఆ పనులు ఒకదానికొకటి సంబంధం లేనట్టు ముందనిపించినా పని కొంత మొదలుపెట్టాక వాటి మధ్య సంబంధం తెలియవచ్చేది. శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV గురించి మాతో మాట్లాడుతున్నప్పుడే అదే ఊపులో ప్రొఫెసర్ సారాభాయ్ నన్ను మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కోసం రాకెట్ అసిస్టెడ్ టేకాఫ్ సిస్టమ్ RATOని అధ్యయనం చేయాల్సిందిగా కోరారు. ఆ మహా దార్శనికుడి ఆలోచనలో తప్ప ఆ రెండింటికి బయటికి చూడ్డానికి ఏ విధమైన సంబంధం లేదు. నాకు తెలిసిందల్లా నేను నా లక్ష్యం పట్ల జాగరూకుడిగా దృష్టి కేంద్రీకరించి ఉండాలని మాత్రమే. త్వరలోనే తర్వాతో నా సామర్థ్యానికి సవాల్లాంటి పని చేయాల్సిన అవకాశం ఏదో నా ల్యాబొరేటరీకి రాగలదు. ప్రొఫెసర్ సారాభాయ్ కొత్త పద్ధతుల్ని అనుసరించడానికి, యువరక్తాన్ని ప్రోత్సహించడానికి ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండేవారు. ఏదైనా ఒక పని చక్కగా జరిగినప్పుడు గుర్తించగలగడమే కాక అవసరమైతే దాన్ని ఎప్పుడు ఆపాలో తెలిసిన వివేకం, నిర్ణయ చాతుర్యం ఆయనకుండేవి. నా అభిప్రాయంలో ఆయన ఒక ఆదర్శ ప్రయోగశీలి, నూతన పద నిర్ణేత. మా ముందు వివిధ రకాల ప్రత్యామ్నాయాలు నిలిచి ఉన్నప్పుడు, వాటి పర్యవసానాన్ని ఊహించడం కష్టమైనప్పుడు లేదా వాటిని సమన్వయించడంలో వివిధ అభిప్రాయాలకు తావు ఉన్నప్పుడు ప్రొఫెసర్ సారాభాయ్ వాటిని ప్రయోగాత్మకంగా పరిష్కరించడానికి పూనుకునేవారు. 1963లో అంతరిక్ష సంఘంలో పరిస్థితి ఇది. సైన్స్ టెక్నాలజీల్లో అంతరిక్ష పరిశోధనలో స్వయం పోషకత్వాన్ని సాధించే బాధ్యత యువ సమూహానికి అప్పగించబడింది. అనుభవం లేకపోతేనే వాళ్ళు ఉత్సాహవంతులు, శక్తివంతులును. నమ్మి నాయకత్వం వహించడం అనే దానికి అది గొప్ప ఉదాహరణ. ఆ రాకెట్ లాంచ్ స్థలం తర్వాతి రోజుల్లో తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ TERLS గా రూపుదిద్దుకుంది. ఆ స్టేషన్ ఫ్రాన్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, USSR పూర్తి సహకారంతో స్థాపించబడింది. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష కార్యక్రమ అధ్యక్షుడిగా ఆ బాధ్యతని పూర్తిగా ఆకళింపు చేసుకుని వెనుతిరిగి చూడవలసిన పని లేకుండా చేశారు. అంతరిక్ష సంఘం పని ప్రారంభించినప్పటి నుండి దేశీయ సామర్థ్యం పెంపుదల అవసరాన్ని ఆయన గుర్తుపెట్టుకునే ఉన్నారు. ఆ సామర్థ్య కల్పనల్లో రాకెట్ తయారీ, వాటిని ప్రయోగించగల సదుపాయాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అహ్మదాబాద్లో ఉన్న స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లోనూ అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలోనూ వివిధ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. వాటిలో సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్ రాకెట్ ఫ్యూయల్స్, ప్రొపల్షన్ సిస్టమ్స్, ఏరోనాటిక్స్, ఏరోస్పేస్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్, రాకెట్ మోటార్ ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్, టెలిమెట్రీ, ట్రాకింగ్ సిస్టమ్స్ అండ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ స్పేస్ ఉన్నాయి. కాలక్రమంలో ఈ ల్యాబొరేటరీ భారతదేశానికి గొప్ప ప్రతిభా పాటవాలు కలిగిన అంతరిక్ష శాస్త్రజ్ఞుల్ని అందించడం గమనార్హం.
భారతీయ అంతరిక్ష కార్యక్రమ ప్రయాణం యథార్థంగా మొదలయ్యింది రోహిణి సౌండింగ్ రాకెట్ ప్రోగ్రాం ప్రయోగంతోనే. సౌండింగ్ రాకెట్ ని మిసైల్ నుంచి, శాటిలైట్ లాంచ్ వెహికల్ నుంచి వేరు చేసేదేది? సౌండింగ్ రాకెట్లు భూగర్భాన్ని అధ్యయనం చేయడానికి, అలాగే వాతావరణంలో పరిశోధనలకి ఉపయోగిస్తారు. వివిధ స్థాయిల ఎత్తుల్లో పనిచేయడానికి అనువైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అవి భూకక్షని ప్రవేశించగల వేగాన్ని మాత్రం పుంజుకోలేవు. కాగా లాంచ్ వెహికల్ ఉపగ్రహాన్ని భూకక్షలోకి ప్రవేశించగల వేగాన్ని ఇవ్వగలదు. ఇది ఒక కంట్రోల్ సిస్టమ్ నుంచి సూచనలు ఇస్తూ అదుపు చేయవలసిన సంక్లిష్ట ప్రక్రియ. మిసైల్ ఈ కుటుంబానికి చెందిందే అయినా దాని మీద మరింత సంక్లిష్ట వ్యవస్థ, ఆన్ బోర్డ్ గైడెన్స్ అండ్ కంట్రోల్ తో పాటు లార్జ్ టెర్మినల్ వెలాసిటీ, లక్ష్యాన్ని తాకగల సామర్థ్యము ఉండాలి దానికి. దాని లక్ష్యాలు చలించగలిగేవి, దాని నుంచి తప్పించుకోగలిగేవి అయినప్పుడు వాటిని వెంటాడే సామర్థ్యం కూడా ఉండాలి దానికి. భారతదేశంలో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ కు, ఆన్ బోర్డ్ సిస్టమ్స్ కి, సౌండింగ్ రాకెట్ల అభివృద్ధి నిర్మాణానికి రోహిణి కార్యక్రమం దారి చూపింది. ఈ కార్యక్రమంలో ఆపరేషనల్ సౌండింగ్ రాకెట్స్ పరంపర వృద్ధి చెందింది. ఈ రాకెట్లకు విస్తారమైన సామర్థ్యం ఉంది. ఇప్పటిదాకా శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాల కోసం కొన్ని వందల రాకెట్లు ప్రయోగించబడ్డాయి. మొదటి రోహిణి రాకెట్ ని నడిపిన మోటార్ కేవలం 32 కేజీల బరువు గల సింగిల్ సాలిడ్ ప్రపల్షన్ మోటార్ మాత్రమేనని నాకు గుర్తే. అది ఒక సాధారణ 7 కేజీల బరువుని 10 కిలోమీటర్ల ఎత్తుకి విసరగలిగింది. వెనువెంటనే 100 కేజీల బరువు గల అసంఖ్యాకమైన బరువుల్ని 350 కిలోమీటర్ల ఎత్తుకు విసరగలిగే మరొక ప్రపల్షన్ మోటార్ని అమర్చారు దానికి. ఈ రాకెట్ల అభివృద్ధితో దేశంలో పూర్తి స్వదేశీ సామర్థ్యంతో సౌండింగ్ రాకెట్ల నిర్మాణం, ప్రొపలెంట్స్ ఏర్పాటు సాధ్యపడింది. బాగా పనిచేయగల సాలిడ్ ప్రొపలెంట్స్ తయారీకి అవసరమైన టెక్నాలజీని ఈ కార్యక్రమం దేశంలోకి తీసుకొచ్చింది. రాకెట్ ఇంజన్లకు అవసరమైన వ్యూహాత్మక రసాయనాల్ని, రాకెట్ చోదకాల్ని తయారు చేయడానికి ఒక రాకెట్ ప్రొపలెంట్ ప్లాంట్ ఆర్పీపీని స్థాపించడానికి అది దారి తీసింది. 18వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ కన్న కలల్ని పునరావిష్కరించడంగా 20వ శతాబ్దంలో భారతీయ రాకెట్ల అభివృద్ధిని చూడొచ్చు. 1799లో జరిగిన తురకనహల్లి యుద్ధంలో టిప్పు సుల్తాన్ చంపబడ్డప్పుడు అతని స్థావరం నుంచి దాదాపు 700 రాకెట్లను, 900కు పైగా ఉప రాకెట్లను బ్రిటిష్ వారు పట్టుకున్నారు. అతని సైన్యంలో కుషూన్లు అనబడే 27 బ్రిగేడ్లుండేవి. ప్రతి బ్రిగేడ్లోనూ జోక్స్ అనబడే రాకెట్ నిపుణులుండేవారు. వీటిని తర్వాత విలియం కాంగ్రీవ్ ఇంగ్లాండ్కు తీసుకుపోయాడు. అక్కడ వీటిని ఇప్పుడు మనం రివర్స్ ఇంజనీరింగ్ అని పిలిచే పద్ధతిలో అధ్యయనం చేశారు. అయితే అప్పుడు పేటెంట్ వ్యవస్థ గాని, భారతీయ పేటెంట్ చట్టం గాని లేవు. టిప్పు మరణంతో భారతీయ రాకెట్ శాస్త్రం కూడా మరణించింది. కనీసం తర్వాత 150 ఏళ్ల దాకా. ఈలోగా రాకెట్ పరిజ్ఞానం విదేశాల్లో పెద్ద పెద్ద అంగలేసింది. రష్యాలో కోన్స్టాటిన్, యుఎస్ఏలో రాబర్ట్, జర్మనీలో హెర్మన్ రాకెట్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించారు. నాజీ జర్మనీలో వర్నర్ వాన్ బ్రాన్ జట్టు షార్ట్ రేంజ్ లక్ష్యాన్ని ఛేదించగల V2 బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించి మిత్రపక్షాలపై నిప్పులు కురిపించారు. యుద్ధానంతరం అమెరికా, రష్యా కూడా జర్మనీ నుంచి వారి వారి వాటాగా రాకెట్ పరిజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞుల్ని కూడా పట్టుకుపోయారు. ఈ దోపిడీ సొమ్ముతో తయారైన మిసైళ్లతో వాళ్ల మధ్య భయానకమైన ఆయుధ స్పర్ధ మొదలైంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విజన్ పుణ్యమాని భారతదేశంలో రాకెట్ నిర్మాణం పునర్జన్మించింది. ఆ స్వప్నానికి సాకారాన్నిచ్చే మహత్తరమైన బాధ్యతను ప్రొఫెసర్ సారాభాయ్ అందుకున్నారు. కొత్తగా స్వతంత్రం పొందిన ఒక దేశం తన ప్రజలకు అన్నమే పెట్టలేకపోతున్నప్పుడు అంతరిక్ష కార్యక్రమం చేపట్టడంలోని ఔచిత్యాన్ని హ్రస్వదృష్టి కలవారెందరో ప్రశ్నించారు. కానీ ప్రధానమంత్రి నెహ్రూకు గాని, ప్రొఫెసర్ సారాభాయ్కి గాని లక్ష్యశుద్ధి చెదరలేదు. వారి ఆశయం చాలా స్పష్టంగా ఉండింది. తమ నిత్య జీవిత సమస్యలకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి భారతీయులు వివిధ జాతీయ రాజ్యాల సరసన ఎవరికీ తీసిపోకూడదన్నదే వారి ఆశయం. కేవలం మన బల ప్రదర్శనకు దాన్ని వాడుకోవాలన్న ఉద్దేశం వారికి ఎంతమాత్రమూ లేదు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.